నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, టైమ్స్ నౌ ఈటీజీ సర్వే, తాజా సర్వే ఇప్పటికిప్పుడు గనక ఆంధ్రప్రదేశ్లో అంటే ఎన్నికలు జరిగితే లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 24 నుంచి 25 స్థానాలకు గాను 24 నుంచి 25 గెలుచుకునే అవకాశం ఉంది అని ఆ సర్వే ఫలితాలు వచ్చేసారు. సర్వే అంచనాలు అనుకోవచ్చు. ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకొని ఈ సర్వే ఫలితాలు వచ్చి ఉండొచ్చు సార్? ఈ అంచనాలు ఎలా చూడొచ్చు మనం? అంటే ఈ సర్వేలు ఏంటంటే కొన్ని ఫ్లూక్గా క్లిక్ అవుతుంటాయి, కొన్ని అవ్వవు. ఇవన్నీ పక్క తీస్తే అమ్మా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంపీలు అన్నవి స్థిరంగా ఒక పార్టీలో ఒక మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎంపీలు అయితే కనబడట్లేదు. ఏడు నుంచి ఆడికి గెంతుంటారు, ఆడి నుంచి ఇడికి గెంతుంటారు. ఇవాళ వీళ్ళు 24 ఇచ్చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో గల్లా జయదేవ్ గారు ఉంటారా ఉండరు ఒక డౌటు. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో ఇక్కడ కేసీఆర్ నాని గారికి పార్టీ సపోర్ట్ లేదన్నది ఉన్నదే. ఒక్క రామ్మోహన్ నాయుడు గారు ఆయనకు స్థానికంగా ఉన్న నేపథ్యంలో ఎర్రనాయుడు గారు అబ్బాయి ఆ కన్సిడరేషన్స్లోనూ తర్వాత పార్లమెంట్లో ఆయన పోరాట పట్టిమకి రామ్మోహన్ నాయుడు గారిది గ్యారంటీగా అన్న కన్సిడరేషన్స్లో ఒక స్థానం తెలుగుదేశంకి ఇస్తున్నట్టు కనబడుతుంది. మిగిలిన 24 ఏముంది, రఘురామకృష్ణరాజుకి ఎవరు టికెట్ ఇస్తారో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు లెక్క డిమార్క్ చేసి మరీ కొడతారు ఆయన మీద గ్యారంటీగా. సో ఇంకా ఆప్షన్ లేని సిచ్యువేషనే. ఇప్పుడు ఉన్న ఎంపీలు కనుక ఇటు నుంచి ఇటుకి ఎంతారనుకో, అప్పుడు కొంచెం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారుతాయి. ఇప్పుడు మీకు దీనికి అందరికీ ఎగ్జాంపుల్ ఏంటంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితి, పూర్తి వ్యతిరేకత, వీళ్ళ ఫెయిల్యూర్, వీళ్ళకి ఏమి కాదన్నప్పుడు టంగానే వైఎస్ఆర్సీపీలో మారగానే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాడు. మీరు ఇది గమనించారా? ఈయన నేపథ్యం, ఈయన సామర్థ్యం కాదు, కొత్త ఎంపీ క్యాండిడేట్స్ని తయారు చేసుకోవట్లేదు ఏ పార్టీ. వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా ఇటు వస్తాడు, ఓ వేవ్ ట్రెండ్ క్రియేట్ అయితే మన పార్టీకి మనమే గెలుస్తాం అన్న దీంట్లో ఇటు నుంచి ఇటు వస్తాడు, అటు నుంచి ఇటు వస్తాడు. అలా ఎస్పీవై రెడ్డి గారు కూడా ఎంపీ గెలిచి చూడు, ఫస్ట్ గెలిచిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం ముందే కండువ మార్చేసుకున్నాడు ఆయన. ఇలాంటివన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఓన్లీ 1% ఉంటాడు, అది ఏదో పార్టీకి తరఫున, ఇంకోళ్ళు ఎవరో అక్కడ తప్పక ఆబ్లిగేషన్ టైప్లో నిలబెడతారు. అక్కడ గ్యారంటీగా జరిగి ఎలా ఉంటాయి పరిణామాలు, అలాగే ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని కొన్ని సర్వేలు ఏవో ఇస్తూ ఉంటాయి, ఏవో ఇవన్నీ కన్నా స్థానికంగా ఎంపీలు ఏం చేస్తున్నారు అన్న దాని మీద ఎవరికి వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలతోనే కొంత కనెక్ట్ ఉంటుంది. ఎమ్మెల్యేల సమూహాన్ని శాసించే స్థాయిలో ఒక పార్టీ తరఫున అన్న దగ్గర ఎలక్షన్లో కొట్టుకెళ్తారు వాళ్ళు, అంతకు మించి ఇంకెళ్ళారు. సో ప్రభావితం చేసే అక్కడ వ్యక్తి ఇంపార్టెన్స్ పెరుగుతుంది రాదర్ దాన్ పార్టీ. కొన్నిసార్లు ఏంటంటే పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ల కింద స్టేట్లో రూలింగ్ అన్న జస్టిఫికేషన్స్ అవి ఎంపీకి యాడ్ అవుతున్నాయి. ఇదే జరుగుతుంది తప్ప ఇండివిజువల్గా ఎబిలిటీస్ ఉండి క్యాపబిలిటీస్ ఉండి వీళ్ళ వాళ్ళని గెలిచేస్తారన్నది ఏం లేదు. సార్, గతంలో కూడా అంటే వచ్చిన సర్వే ఫలితాల్లో అంటే వైసీపీకి సంబంధించి అయితే దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చేసారు. సర్వే అంచనాలు ఈ విధంగానే ఉన్నాయి లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇప్పుడు టీడీపీది కూడా రీసెంట్గా వచ్చిన దాన్ని బట్టి అయితే వస్తే ఒక స్థానం రావచ్చు అన్నది. ఇప్పుడు ఒకే స్థానం గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మూడిట్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పే కదా. కేసీఆర్ నాని గారికి ఒక పార్టీ పరంగా సపోర్ట్ లేదు, శూన్యం. జయదేవ్ గారు కన్సిస్టెంట్గా అక్కడ ఉంటారో లేదంటే ఫస్ట్ స్థానికత, రెండోది ఏంటంటే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎక్కడికో వెళ్తారు, అలాంటివి వినబడుతున్నాయి ఫెయిలర్స్. అండ్ మోరోవర్ లేదంటే తిరుపతి ఎంపీ కింద అది ఒకవేళ ఎస్సీ ఇది అయినప్పుడు ఇంకో నియోజకవర్గం ఏదైనా అన్న ఆప్షన్లో ఆయన ఉన్నారు. సో దీనన్నిట్లోంచి చూస్తే జరుగుతున్న పరిణామాలకి దగ్గరగా ఏమున్నాయని చూస్తే ఒక రామ్మోహన్ నాయుడు గారితే స్పేస్ జోన్లో కనబడుతుంది. అందుకని ఆ సేఫ్ జోన్కే వాళ్ళు ఆ విధంగా సర్వేలు ఇస్తారు. కానీ ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, రేపు పొద్దున ఎంతమంది క్యాండిడేట్లు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చేస్తారు ఎంపీలు అంటే మాత్రం అప్పుడు ఈక్వేషన్స్ గ్యారెంటీ మారుతాయి. ఓకే, ఇటువంటి సర్వేలు గతంలో వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ దాదాపుగా గెలుస్తుంది అంటే బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా కొన్ని సర్వేలు మనం చూసాం సార్. కానీ ఎక్కడ పొంతన లేని రిజల్ట్స్ మనం చూసాం. సర్వేలు ఎంతవరకు మనం నమ్మచ్చు అంటారు? ఇప్పుడు ఈ సర్వేలు ఏవైనా సరే ఎవరు ఇక్కడ 70 పైచిలకు స్థానాలతోనూ 80 స్థానాలతోనూ కాంగ్రెస్ అయితే గెలవలేదు కదా. ఇక్కడ 64 స్థానాలు. ఇప్పుడు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి చూడు, వాటి పరిణామాలు క్లియర్గా నిశ్చితంగా గమనిస్తే మొమెంటం అంతా కాంగ్రెస్ పక్క ఉండి బీజేపీ గెలిచేసింది అక్కడ. ఎవరేం చెప్తారు దానికి? ఉత్తరప్రదేశ్ మన మధ్యప్రదేశ్ సర్వే అయితే అంత మెజారిటీ వస్తుందని బీజేపీ ఊహించలేదు, 160 దాకా వస్తాయని వచ్చేయలేదు. అప్పుడు అంచనాలు తప్పు అయినట్ట రైట్ అయినట్ట కాదు కదా. మూమెంటం అన్నది ఒక డిఫరెంట్ పంధాలో జనరల్ ఎలక్షన్స్ స్టేట్స్ జరుగుతున్న విధానాలు ఒకలాగా ఉంటున్నాయి. అండ్ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్ 2014 నుంచి చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో వర్కౌట్ అవుతున్నాయి. అందులో ప్రభుత్వ వ్యతిరేకతలు ఏవి మెరిట్స్ కింద కన్సిడర్ కాబడట్లేదు ఎంపీ ఎలక్షన్స్లో.
డీమార్క్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. డీమార్క్ చేసి కొడుతున్నారు అక్కడ. కొన్ని ప్రాంతీయ పార్టీల్లో బీజేపీ ఇక్కడ ఎలాగ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్గా తెలుగుదేశంకి ఇస్తారా వైఎస్ఆర్సీపీకి కన్సిడరేషన్ ఇస్తారా అన్న దాంతో నడుస్తుంది అది ఎలక్షన్. అక్కడ ఎవరు గెలుస్తారన్నది క్లియర్గా ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్లో స్ట్రైవ్ అవుతున్నాయి. ఆ ఎంపీ దగ్గర 7-8 నియోజకవర్గాలను ప్రభావితం చేసేస్తున్నాడు. అదే అక్కడ లాజిక్. సార్, ఎంపీ అనగానే ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మందికి ఎమ్మెల్యేలతో కొంత వాళ్ళు టచ్లో ఉండడం, సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఎంపీ అంటే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి కంప్లీట్గా అని చాలా మందికి ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. సో ఇవి కూడా వాళ్ళు ప్రజలకి ఏమైనా దూరం కావడం, కొంత గెలుపుకి దూరం కావడం, ఇవి కూడా కారణం. వాళ్ళకి ఎంపీ లాట్స్ ఉంటాయి, తీసుకొచ్చి నియోజకవర్గాల వారీగా పంచి ఇస్తున్నారు అనుకోండి. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు రాస్తారు అక్కడ, తెలుసు కదా, శిలాఫలకాల మీద వాటి మీద. సో అట్లా వీళ్ళు ఎమ్మెల్యేలు ఇంటరాక్షన్ ఎంపీలతో చేయగలగాలి. అప్పుడు స్థానికంగా ఏంటంటే మైలేజ్ ఎక్కువ పెరుగుతుంది. ఒక పార్టీకి తరఫున ఢిల్లీలో పోరాటం చేసి ఈయన తీసుకొస్తున్నాడు అన్నది ప్రజలకి చేరువైంది అనుకోండి, వాళ్ళకి గెలుపు చాలా సులువు అవుతుంది. ఇది చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. స్థానిక నియోజకవర్గాల మీద పట్టు సంతరించుకోవడానికి ఆ ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు సమన్వయం చాలా ఇంపార్టెంట్. ఆ సమన్వయపరుచుకుని ముందుకెళ్ళే దాంట్లో పార్టీలు ఎక్కువగా స్థానాలు గెలవడానికి. ఇప్పుడు ఈ ఎలక్షన్ చూడండి, 2019 ఎలక్షన్లో 151 మంది ఎమ్మెల్యేలు దగ్గర 22 మంది ఎంపీలు గెలుచుకోగలిగారు. సో దీనికి కారణం ఏంటంటే మొత్తం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ టీం వర్క్ చేయగలిగారు. అది రిజల్ట్ ఓరియంటెడ్గా ముందుకెళ్ళింది. ఇప్పుడు కూడా అదే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ కలిపి పెడుతున్నారు కాబట్టి. సో ఎంపీకి ఇండివిజువల్ ఎలక్షన్స్లో బ్యాటిల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ రూలింగ్ పార్టీకి. కానీ అది ఎడ్జ్ ఉంటుందా ఉండదా అన్న దగ్గర రాజస్థాన్ ఎలక్షన్ కనుక 2019 గమనిస్తే ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్, కానీ ఎంపీ మాత్రం ఒకటి గెలలే. ఇది కేస్ స్టడీ. యంత్రాంగం అంతా వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది కదా స్టేట్కి, కానీ ఎంపీకి వచ్చి అందరూ కాల్ చేతులు ఎత్తేసారు, ఏం జరుగుతుందో వాడికి అర్థం కాకుండా. అలాగే ఉంటుంది. సార్, ఇప్పుడు మొన్న తెలంగాణలో చూసుకున్నా కూడా అంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు కొంత ఆదరణ లభించకపోవడం, ఓడిపోవడానికి కారణాలు సార్? సింపుల్. వాళ్ళు స్థానిక సమస్యల మీద వాళ్ళు ప్రతిస్పందించే గుణం ఏంటి అన్నది చూశారు. స్వయం బాబురావు గిరిజన యూనివర్సిటీకి ఆయన కంట్రిబ్యూషన్ శూన్యం. బండి సంజయ్ చెప్పిన మాటలకి దీనికి ఎక్కడ పొంతం లేదు, ఫ్లూక్లో గెలిచినారు అని ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఉట్టిగా గెలలేము, స్వర్గానికి ఏమో గుర్తు, ఎమ్మెల్యే గెలలేదు, ఎంపీ ఎలా గెలిచేవాటి దట్ ఇస్ అ ఫ్లూక్ అని ప్రూవ్ అయింది. ధరంపూర్ అరవింద్ నీ గురించి వెయిట్ చేస్తారు ఎప్పటి నుంచో, నువ్వు చెప్పిన మాట ప్రామిస్ ఈ రోజుకి కూడా పసుపు బోర్డు రానందుకు నీకు ఏ స్థాయిలోనే నేను ఓడగొట్టడం తథ్యం అన్నట్టుగా ఓడగొట్టి చూపించారు. సో అంచేది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూడు. ఒక ఎమ్మెల్యే ప్రాంత ఒక 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎంపీ ఆ నియోజకవర్గాలకి కంట్రిబ్యూషన్స్ కనుక అతని దగ్గర నుంచి లేనప్పుడు టాలరెన్స్ 0 ప్రజలు. ఇదే ఉదాహరణ. సో ఇది కేవలం ఇది ఆంధ్రాకి కూడా వర్తిస్తుంది, అంతకన్నా ఇంకెళ్ళలేదు. కానీ అక్కడ ప్రత్యామ్నాయాలు క్యాండిడేట్లు ఐడెంటిఫై అవ్వట్లేదు. ప్రతిసారి ఇటు నుంచి అటు నుంచి గెంతుకుంటూ సర్వైవ్ అవుతున్నారు ఇయర్స్ టుగెదర్. బట్ కొత్త నాయకత్వం ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు మార్గాన్ని భరతున్నాడు ఫస్ట్ టైమర్, ఎలా గెలిచాడు? ఇతను గోరంట్ల మాధవ ఫస్ట్ టైం ఎలా గెలిచాడు? టాలరెన్స్. ప్రజలకి ఏంటంటే గమనిస్తూ ఉంటారు కొత్త నాయకత్వానికి ఇతని సామర్థ్యం ఏంటని. ఇప్పుడు వాళ్ళిద్దరికీ టఫ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ కేక్ వర్క్ ఫర్ దెమ్, బట్ ఆ కేక్ వర్క్కి ఎలా ఓవర్కమ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. సో గతంలో కన్నా ఇప్పుడు ఇంకా 2-3 స్థానాలు పెరగచ్చు అన్నట్టు సర్వే అంచనాలు. గతంలో లోక్సభ 22 వస్తే ఇప్పుడు 24 కానీ 25 కానీ రావచ్చు వైసీపీకి. సార్, వైసీపీకి అదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ 2 ఎప్పుడైతే మైనస్ అవుతున్నాయో తెలుగుదేశంకి, ఖచ్చితంగా అది ఇంకొక ఆప్షన్ లేదు కదా మనకి. బీజేపీ, కాంగ్రెస్, జనసేనకి అంత సీన్ లేదు అని చెప్పి ఆబ్వియస్గా ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతున్నాయి. అంతకన్నా ఇంకేం లేదు. సర్వేలను చూసి పార్టీలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు పడినా ఖచ్చితంగా నేను సర్వేలు కోటి సోషల్ మీడియా నోటి కనుక పార్టీలు నమ్ముకోపోతే అడుగు తినిపోతారన్నది తెలంగాణ ఎగ్జాంపుల్. అసలు ఏమీ లేని కాంగ్రెస్ 2 నెలల వైవిధ్యభరితమైన సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానానికి దే గాట్ ద సక్సెస్ ఫర్ ద గవర్నమెంట్. ఇది కనుక విస్మరిస్తే చాలా డేంజర్ పార్టీలు. ఈ 2 నెలల ఈ సురేష్ కొనుగోలు చేసిన ఒక వైవిధ్యభరితమైన రాజకీయ చతురతకి ఇక్కడ తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెనాల్టీ పే చేసింది. ఇట్ ఈస్ రియల్లీ ప్లేయింగ్ అ వైటల్ రోల్. తర్వాత అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీ చేసిన ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏం చెక్కబట్టుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు, కానీ అన్ని పార్టీల వాళ్ళు అది చాలా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ పడుతుంది. ఇదొకటి నేను ఈ ఎలక్షన్స్లో చూసిన అబ్జర్వేషన్. బీఆర్ఎస్ పార్టీకి అయితే అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ పార్టీ వాయిస్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎక్కడా లేక ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసావు మనము? వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. సో అలాంటివన్నీ ఎంత ఎఫెక్టివ్ కలిగిందంటే అభివృద్ధి చూసి చదువుకున్న వాళ్ళైతే ప్రొయాక్టివ్గా ఇక్కడ మంచి ఫలితాలు ఇచ్చారు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్. కానీ రూరల్కి ఇచ్చారు కల్లా
సంక్షేమాన్ని ఏ విధంగా ఇచ్చారో, ఎంత ఇచ్చారో, ఏ లెక్కలో ఏవి చెప్పకుండా గాలికి వదిలేస్తే దాని ఎఫెక్ట్. దానికి ప్యారల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సంక్షేమం ప్రతి గడపకి నీకు అందింది ఇది అని లెక్క చూపిస్తుంది. లెక్క ఇచ్చింది కూడా, లెక్క ఇచ్చింది, లెక్క తీసుకుంటుంది. లెక్క తీసుకుంటున్న క్రమంలో ఏమవుతుంది? కమిట్మెంట్ ఉంటుంది. ఈ రోజు దాకా సంక్షేమం చేసినాడు ఎవడు ఒక కాగితం మీద ఇంత ఇచ్చానని చెప్పి అకౌంటబిలిటీ లేదు. ఇవాళ అకౌంటబిలిటీ ఉంది. ప్రజలు కూడా తిరిగి గవర్నమెంట్ని ప్రశ్నించలేరు కదా. ట్యాక్స్లు ఎంత తీసుకున్నాం, ఇవన్నీ చేస్తే కొన్ని ఇచ్చిన సంక్షేమం ఎదుగు. ఒక రాష్ట్ర బడ్జెట్ ఇచ్చాడు ఆయన 2,34,000 కోట్ల సంక్షేమం. సో అది ఆన్సర్ కదా. దట్స్ ఆల్ ద థింగ్స్ ఆర్. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు.